ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నవగ్రహాయ నమః. ఓం నమః శివాయ. నవగ్రహ చరిత్ర, రాహుకేతు సర్పదోష నివారణ పూజా విశేషాలతో. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. ఓం నవగ్రహాయ నమః. నవగ్రహ చరిత్ర, సేకరణ గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దదిశంకతుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగుకలికాశ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం బృహస్పతం గురుం ప్రణమామ్యహం. హిమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనిశ్చరం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాశే పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం. ఆదిత్యాది నవగ్రహ దేవతానుకూల ప్రసాదబల సిద్ధిరస్థో. నవగ్రహ మండల దేవతల పరిచయం. మానవ జన్మనిచ్చినందుకు కోటాను కోట్ల ప్రాణుల్లో తాను బుద్ధిజీవుడైనందుకు ప్రతి మనిషి కృతజ్ఞతగా బాధ్యతగా దైవాన్ని ఆరాధించాలి. అలా తాను పూజించే దైవాన్ని గురించిన కనీస పరిజ్ఞానాన్ని ఆ వ్యక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఆ పూజకు సరైన ఫలితం దొక్కుతుంది. ఈ దృష్టిలో చూస్తే మానవ జీవితంపై అత్యధిక ప్రభావం చూపే నవగ్రహాలు, తత్సంబంధిత పంచలోకపాలురు, దశదిక్పాలురు మొదలైన దేవతల గురించిన పరిజ్ఞానంతో ఆయా గ్రహ పూజలు నిర్వహిస్తేనే పూర్తి ఫలితం పొందవచ్చని స్పష్టమవుతున్నది. ఈ విషయాన్ని మత్స్యపురాణం విపులంగా వివరిస్తున్నది. అందులోని కొన్ని వివరాలు సంగ్రహంగా తెలుసుకుందాం. గ్రహ పూజ, గ్రహశాంతి నిర్వహించిన వ్యక్తికి ఇహలోకంలో సత్వరం కోరికలు నెరవేరుతాయి. జన్మాంతంలో స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఏదైనా గ్రహదోషంతో ఉపాదింపబడుతున్న వ్యక్తి ఆ బాధించే గ్రహానికి చేసే విశేష పూజతో పాటు ఇతర గ్రహాలను ఆరాధించాలి. అలా చేస్తే దురదృష్టవశాత్తు ఏదైనా గ్రహదోషం వల్ల బాధింపబడుతున్న వ్యక్తికి
ఆ గ్రహానికి చేసే శాంతి యజ్ఞం ఒక కవచంలా మారి ఆ వ్యక్తిని బాధల నుండి రక్షిస్తూ నివారిస్తుంది. మత్స్య పురాణం 93:81. మనిషికి కలిగే ఆందోళనలు, ఆకస్మిక విపత్తులు కూడా ఈ శాంతి యజ్ఞం వల్ల నివారింపబడతాయి. మనశ్శాంతికి యత్నాలు పూర్తిగా ఫలించడానికి కూడా ఈ గ్రహశాంతి అవసరం. వర్ష సమృద్ధికి, ధనప్రాప్తికి, దీర్ఘాయువుకు కూడా నవగ్రహ పూజలు తోడ్పడతాయి. గ్రహాలు: 1 సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు. వీరికి అధిదేవతలు సూర్యుడు శివుడు, చంద్రుడు పార్వతి, అంగారకుడు స్కందుడు, బుధుడు విష్ణువు, బృహస్పతి బ్రహ్మ, శుక్రుడు ఇంద్రుడు, శనిశ్చరుడు యముడు, రాహువు కాలుడు, కేతువు చిత్రగుప్తుడు. ప్రత్యధి దేవతలు: సూర్యుడు అగ్ని, చంద్రుడు జలం, అంగారకుడు పృథ్వీ, బుధుడు విష్ణువు, బృహస్పతి ఇంద్రుడు, శుక్రుడు ఇంద్రాయణి, శనిశ్చరుడు ప్రజాపతి, రాహువు సర్పము, కేతువు బ్రహ్మ. పై దేవతలనే గాక వినాయకుడు, దుర్గా, వాయువు, ఆకాశము, అశ్విని కుమారులను కూడా పై వ్యాహులతో పాటు గ్రహమండలంలోనికి ఆవాహనం చేయాలి. నవగ్రహ స్తోత్రం: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. సూర్యగ్రహం: సూర్యునికి మరో పేరు సవిత. అంటే సృష్టి చేసేవాడు. సవిత సర్వస్య ప్రసవిత. నిరుక్తం 10/31. ఆదిత్య మండలంలోని సూర్యుడు సావర జంగమ కారకుడు, ప్రేరకుడు, సర్వాంతర్యామి పరమాత్మ అంటుంది ఋగ్వేదం. అలాగే మార్కండేయ పురాణం కూడా సూర్యదేవుని గురించి జగత్తు సూర్యుని నుండి పుట్టిందని, అతనిలోనే ఉందని, అసలు ఈ జగత్తే సూర్యస్వరూపమని చెబుతుంది. వేదం బ్రహ్మస్వరూపం, సూర్యుడు కూడా వేదస్వరూపుడే. అందుచేత ఇతడు త్రయీతనువుగా పిలువబడతాడు. దీన్ని విశదీకరించే పురాణ గాథ ఒకటి ఉన్నది. అదేమిటంటే, బ్రహ్మదేవుడు అండాన్ని చీల్చుకొని ఉద్భవించినప్పుడు ఆయన నోటి వెంట ఓం అనే మహాశబ్దం ఉచ్చరింపబడింది. ఈ ఓంకారమే పరబ్రహ్మం. అదే సూర్యుని శరీరం. ఆద్యంతం యత్పరం సూక్ష్మరూపం పరమం స్థితం ఓమిత్యుక్తం మయా విప్రా తత్పరం బ్రహ్మదద్వపుః. మార్కండేయ పురాణం 98/27. ఈ ఓంకారానికి ముందు భూ, భువః, స్వః పుట్టాయి. ఈ 3 వ్యాహృతులు సూర్యుని సూక్ష్మస్వరూపాలు. మరలా ఈ మూడింటి నుంచి మహా, జనః, తపః, సత్యం పుట్టాయి. ఇవి స్థూలం నుండి స్థూలతమముగా మారుతూ వెళ్ళాయి. ఈ విధంగా ఓం శబ్దం బ్రహ్మం నుంచి సూర్యస్వరూపం వ్యక్తమయ్యింది. బ్రహ్మదేవుని 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి. అవి మహాతేజోమయంగా ఉన్నాయి. ఓంకార తేజస్సు వేదాల తేజస్సును కప్పివేసింది. ఇలా ఓంకార తేజస్సులో చతుర్వేదాలు కలిసిపోయి ఒక్కటిగా మారాయి. ఇదే వైదిక తేజోమయ సూర్యదేవత. ఈ రూపమైన సూర్యరూప తేజము సృష్టిలో మొదట ఆదిగా ఉత్పన్నమయ్యింది కనుక సూర్యునికి ఆదిత్యుడనే పేరు వచ్చింది. ఋగ్యజస్ సామములనే 3 త్రయీ ప్రాతః మాధ్యాహ్న సాయంకాలంలో తపిస్తుంటాయి. అందుకే సూర్యుడు త్రయీతనువు కూడా అయ్యాడు. ఈ విధంగా సూర్య భగవానుడు వేదాత్మ, వేద సంస్థిత, వేద విద్యామయుడుగా ప్రసిద్ధుడు. తదేవం భగవాన్ భాస్వం వేదాత్మ వేద సంస్థిత వేద విద్యాతకశ్చైవ పరః పురుష ఉచ్యతే. మార్కండేయ పురాణం 13/20. ఈ భగవానుడే భాస్కర బ్రహ్మ, విష్ణు రుద్రుడుగా సృష్టి స్థితి సంహార కార్యాలు నిర్వహిస్తున్నాడు. మానవులమైన మనము ఆయన సంతానమే. తస్య మాయయం ప్రజాయన్మనుష్య. తైత్తరీయ సంహిత 4-416-1.
సూర్యుడు అదితి గర్భంలో పుట్టి ఆదిత్యుడైనాడు. అందుకు కారణం రాక్షసాధిక్యాన్ని అంతం చేయడానికి అతిథి చేసిన తపానికి మెచ్చి సూర్యుడు తన సహస్రాంశువులతో ఆమె గర్భం నుండి పుట్టి దైత్యులను నాశనం చేసి వేద మార్గాన్ని పునఃస్థాపించాడు. ఆదితేరపత్యం పుమానాదిత్య, ఇలా అదితి గర్భజనితుడైనందువల్ల కూడా సూర్యుడు ఆదిత్యుడనబడ్డాడు. ఈయన రంగు ఎరుపు, వాహనం రథము. ఆ రథము వేదస్వరూపం. సూర్యుడు కూడా వేదస్వరూపుడే. ఆయన రథానికి ఒకే చక్రం, దాని పేరు సంవత్సరం. ఈ చక్రానికి నెలల గుర్తుగా 12 ఆకులు ఉంటాయి. ఋతురూపంలో 6 కట్లు 6 నేములుంటాయి. 4 నెలలతో కూడిన 3 నాభులు ఇరుసులు ఉంటాయి. ఈయన సారథి అనూరుడు. గాయత్రి మొదలైన ఛందస్సులనే 7 గుర్రాలను ఆ రథాన్ని లాగేందుకు పూంచాడు. చిత్రమేమంటే సారథి సూర్యుని వైపు చూస్తూ రథాన్ని దూరుతాడు. సూర్యుని వెంట 60,000 వాలకిల్యములు స్వస్తి పాఠాలు చెబుతూ స్తుతులు చేస్తూ నడుస్తుంటారు. ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు కూడా సూర్యనారాయణులని ఉపాసిస్తూ వెంటబోతూ ఉంటారు. ఇతని పరివారం 2 భార్యలు, సంజ్ఞ, నిక్షుభ. కన్యకు సురేణు రాజ్ఞి, జ్యోతాశ్రీ, ప్రభ అని కూడా పేర్లున్నాయి. ఆమె త్వస్త అనే విశ్వకర్మ కూతురు. ఆమె వల్ల కలిగిన సంతానం వైవస్వత మనువు, యముడు, యమున. అశ్విని కుమారులిద్దరూ రైవంతుడు. 2వ భార్య నిక్షుభకు మరొక పేరు ఛాయ. ఆమె ద్వారా సూర్య సంతానం శని, తపతి, విష్ఠి, ఆవర్ణి మనువు. అలా 2 భార్యల వల్ల సూర్యునికి 10 మంది సంతానం. ఈయన శక్తులు ఇడ, సుషుమ్న, విశ్వాక్షి, ఇందు, ప్రమద్యని, ప్రకర్షిణి, మహాకాళి, కపిల, ప్రబోధిని, నీలాంబర, ఘనాంతస్థ, అమృత. ఆయుధాలు చక్రము, శక్తి, పాశము, అంకుశము. అధిదేవత శివుడు, ప్రత్యధి దేవత అగ్ని. మరించే విధానం: పద్మాసన పద్మకర పద్మగర్భసమద్యుతి సప్తాశ్వ సప్తరజ్జుశ్చ దేవోదస్య సదారవి. మత్స్యపురాణం 14/1. సూర్యునికి 2 చేతులు, కమలాసన విరాజమానుడు. అతని 2 చేతుల్లో 2 కమలాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన కాంతి కమలగర్భద్యుతిలా ఉంటుంది. అతడు 7 గుర్రాలను 7 పగ్గాలతో కట్టిన రథంపై స్థితుడై ఉంటాడు. సూర్యుడి గురించి ఇతర విషయాలు: సూర్య ఆత్మా జగతస్థ సూర్యగాత్మా జగతస్థ అనే శృతి వాక్యాన్ని బట్టి సూర్యుడు జగత్తుకు ఆత్మగా ఉన్నాడు. రాణికోటిని నిద్రలేపడం నుంచి సర్వకార్యాలలో వెన్నంటి ఉండే కర్మసాక్షి అతడి. ఆదిత్యోపాసన విషయంలో తన్మండలం తపతి అనే మంత్రం. ఆ కనిపించేదే ఆదిత్య మండలమని, అందులో మృగభిమాన దేవతలు ఉంటారని చెబుతుంది. ఆ మండలంలోని జ్వాలలు సామలు, కామాభిమాన దేవతలును. ఆ జ్వాలాంతర్గత పురుషుడు ఉండే చోటు యదురభిమాన దేవతల స్థానం. ఆ మండలము, ఆ జ్వాలల మధ్య పురుషుడు కలిపి రుక్సామ యదురాత్మకమైన త్రయీ విద్యా స్వరూపంగా సూర్యమండలం అంతా ప్రకాశిస్తుంది. ఆదిత్యుణ్ణి ప్రధానంగా చేసుకుని మధ్యలో ఉంచి మిగిలిన అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వరులు పరివార దేవతలుగా ఏర్పరి అర్చించే విధానాన్ని ఆదిత్య పంచాయతనమని, సౌరోపాసన అని అంటారు. సూర్యుని వల్లనే జగత్తంతా జీవిస్తుందని, లయమవుతుందని సౌరోపాసకులు భావిస్తారు. ఆదిత్య హృదయంలో సర్వదేవాత్మకో యహేషః అని ఉన్నందువలన దేవతలందరికీ సూర్యనారాయణుడే ఆత్మతేజరూపుడై ఉన్నాడని భావం. ఆరోగ్యం భాస్కరోదిచ్చేత్ అన్నందువల్ల ఆయనే ఆరోగ్య ప్రదాత. సర్వవ్రత విధానాశ్చ సర్వదేవాభిపూజనాత్ వ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమోస్తుతే.
ఈ స్వామికి నమస్కరిస్తే వ్యాధులు నశించడమే కాదు, పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణు త్రిమూర్తిం చ దివాకర. ఉదయం బ్రహ్మరూపుడై, మధ్యాహ్నం మహేశ్వర రూపుడై, సాయంకాలం విష్ణురూపుడై ఉండే త్రిమూర్త్యాత్మకుడీయన. ఈ దినకరుని రథాన్ని 7 గుర్రాలు లాగుతూ ఉంటాయనుకున్నాం కదా. ఆ గుర్రాలు ఇంద్రధనుసులోని 7 రంగుల్లో ఉంటాయి. సూర్యుని ఆరాధిస్తే లభించే ఫలితాలు ఆ గుర్రాల రంగు ప్రభావంతో ఎలా ఉంటాయన్నారు. వరుసగా ఆ అశ్వాల పేర్లు అవి లభింపజేసే ఫలితాలు ఇవి. జయ, ఎర్రపు రంగు గుర్రం పేరిది. దృఢ సంకల్పం భౌతిక మానసిక శక్తిని ప్రసాదించగలది. అజయ, నారింజ రంగు ఇది. కరుణ ప్రశాంతత, తెలివి, అంతర అవగాహనను పెంపొందిస్తుంది. విజయ, పసుపు రంగు గలది. పఠనాశక్తి, ఉన్నతమైన ఆలోచన, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. జితప్రాణ, ఆకుపచ్చ రంగు గలది. ఈ గుర్రం లోతైన ఆలోచనను, జాలిని, దయను మనకు అనుగ్రహిస్తుంది. జితకర్మ, నీలము రంగు గలది. ఉత్తమ క్రమశిక్షణను, జ్ఞానాన్ని ప్రసాదించి మనలో శాస్త్రీయతను అభివృద్ధిపరుస్తుంది. మనోజప, ఉదారంగుది. శ్రద్ధాభక్తులతో కూడిన నిజాయితీపరమైన మార్గాన్ని అవలంబజేస్తుంది. జితక్రోధ, నేరేడు రంగు గలది. దీర్ఘతులనా శక్తిని, కళాత్మక దృష్టిని, అందాన్ని ఇస్తుంది. వాత్సల్య గుణాన్ని పెంచుతుంది. భవిష్య పురాణం అనగా భవిష్య పురాణం ఇది సూర్యగ్రహ చరిత్ర సంపూర్ణ. అధ చంద్రగ్రహ చంద్ర భగవానుడు మన పురాణాల్లో సూర్యచంద్రుల గురించి లెక్కలేని కథలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమేశ్వరునికి కూడా ఈ సూర్యచంద్రులు 2 కళ్ళుగా చెప్పబడ్డాయి. అంటే విశ్వరూప పరమాత్మనికి 2 నేత్రాలు, ఈ 2 గ్రహ దేవతలు అన్నమాట. కాంతికి నిధి సూర్యుడు, ఆ కాంతి ప్రభావంతో ప్రకాశించేవాడు చంద్రుడు. సూర్యుని నారాయణునిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపునిగా, ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంకాలం విష్ణు మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఇతర దేవతలకు లాగే ఈ దేవతలకు వివాహం, సంతానం, కథానాయకత్వం, ఎన్నో ఇతిహాసాల్లో ఎన్నో రకాల పాత్రలలో ఈ దేవతలు వస్తారు. ఇక్కడ సంక్షిప్తంగా గ్రహదేవతగా చంద్రుని గురించి తెలుసుకుందాం. శ్రీమద్భాగవతం ప్రకారం చంద్రుడు మహర్షి అత్రిపుత్రుడు. అతన్ని సర్వమయునుగా పేర్కొంటారు. ఎందుకంటే అతడు 16 కళ్ళతో కూడినవాడు. అలాగే మనోమయ, అన్నమయ, అమృతమయ పురుష స్వరూప భగవానుడు కూడా. అంతకంటే ముఖ్యంగా ఆ చంద్రుడే సర్వదేవతలకు ప్రాణస్వరూపమైన అమృతం పంచేవాడు. అంతేకాదు పితృదేవతలకు, మనుషులకు, భూతాదులకు, పశుపక్షి సరీసృపాదులకు, పాములు మొదలైనవి వృక్షాదులకు కూడా ప్రాణాధారమైన వాడు. పంట పైరులకు యకిమీడు, ఓషధీసుడు మొదలైన పేర్లు ఉన్నాయి కదా చంద్రునికి. అలాగే హరివంశంలో చంద్రుడు కూర్చిన వివరాలు ఇలాగున్నాయి. బ్రహ్మదేవుడు చంద్రుని బీజం, ఓషధి, జలం మరియు బ్రాహ్మణులకు అధిపుని, రాజుని చేశాడు. దక్ష ప్రజాపతి అశ్విని, భరణి మొదలైన 27 అందమైన తన పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. వారందరూ మహాపతివ్రతలు. వారు నక్షత్ర రూపంలో చంద్రుని అనుసరించి వ్యోమమండలంలో సంచరిస్తూ ప్రాణి పోషణ గావిస్తూ పక్షము, మాసము, అట్లే పర్వదినాలను, పర్వసంధి దినాలను, 15 దినాల పక్షంలో 8, 14 దినాలు పర్వదినాలు, 15వ దినం శుక్లపక్ష ఆరంభ దినాలు, పర్వసంధి దినాలు కల్పిస్తుంటారు. మహాభారతం అరణ్యపర్వం. మహాభారతంలోనే మరొక విషయం రాయబడి ఉన్నది. అదేమంటే పౌర్ణమి నాడు చంద్రోదయ సమయంలో రాగి పాత్రలో తేనెతో కలిపిన పక్వాన్నం చంద్రుడికి నైవేద్యంగా పెడితే చంద్రునితో పాటు సూర్యుడు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణాలు, వాయుదేవుడు కూడా తృప్తి చెంది అనుగ్రహిస్తారు. చంద్రుని రంగు తెలుపు, వాహనం రథము.
ఈ రథానికి 3 చక్రాలు ఉంటాయి. ఆ రథాన్ని 10 గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఆ గుర్రాలు మనోవేగంతో పయనిస్తాయి. అవి దివ్యమైనవి, శంఖంతో సమానంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి కళ్ళు చెవులు కూడా తెల్లని కాంతితో ఆకర్షణీయంగా ఉంటాయి. చంద్రుని పరివారం. అతని భార్యలు అశ్చన్యాది 27 నక్షత్ర స్వరూపులు. ఇతనికి బృహస్పతి పత్ని తార ద్వారా పుట్టిన కొడుకు పేరు బుధుడు. చంద్రుని అధిదేవత నీరు, ప్రత్యయ దేవత ఉమ. ఈయన విగ్రహ స్వరూపం ఈ విధంగా ఉంటుంది. శ్వేత శ్వేతాంబరధర శ్వేతాశ్వేతవాహన గదాపాణిర్విబాహుశ్చ ద్విబాహుశ్చ కర్తవ్యో వరదస్య శ్రీమత్స్య పురాణం. అనగా చంద్రుడు తెల్లవాడు. అతని వస్త్రములు, గుర్రాలు, రథము కూడా తెల్లనివి. ఇతనికి ఒక చేత గద ఉంటుంది, రెండవ చేతిని వరద ముద్రతో దూకుతూ ఉంటాడు. చంద్రుడు అత్రిపుత్రుడైన వివరాలు ఇలా ఉన్నాయి. అత్రి మహర్షి తన తపశ్శక్తితో విష్ణుతేజాన్ని భావనా సముద్రంలో 10 రూపాల్లో ఉండేటట్టు చేశాడు. ఆ తేజస్సే క్షీరసాగరాన్ని దేవ రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్ర సహోదరి లక్ష్మీదేవిగా ఉద్భవించింది. ఈ తేజమే నందననామ సంవత్సరం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రంలో చంద్రునిగా పుట్టాడు. ఇతడు సాత్విక స్వభావి. తన 2 చేతుల్లో కుముదం ధరించి ఉంటాడు. వర్ష ఋతువు ఇతనికి ఇష్టం. ద్రాక్ష ఉసిరి అంటే పరమ ప్రీతి. అధిష్టాన దేవత పార్వతి, అధిదేవత వరుణుడు, ప్రత్యధి దేవత గౌరి. దానం చేయవలసి వస్తే బియ్యం, పాలు, పెరుగు, బార్లీ, నెయ్యి, అరటిపండ్లు, పంచదార, కర్పూరం, బూడిద గుమ్మడికాయ, తెల్లని వస్త్రాలు, తెల్ల కలువ, విరజాజి, నందివర్ధనం, బియ్యపిండితో చేసిన వంటకాలు చేస్తే మంచిది. చంద్రుని వల్ల ఎక్కువ ఓర్పు అలవడుతుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. రహస్యాలనుకున్న వాటిని నేర్పుతో గ్రహిస్తారు. ఇతని ధ్యానం ఇలా: దవిశంకదుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శిథిలం సోమం శంభోర్ముకుటభూషణం. ఇక మంగళదేవత అంగారకుడు కుజుడు. ఈ దేవత భూమిపుత్రుడు. వరాహ కల్పంలో వరాహ భగవానుడు రసాతలం పాతాళం నుంచి భూమిని కోరలతో పైకి లేపి భూదేవిని ఆమె కక్షలో స్థాపించాడు. భూదేవి బాధ తీరి స్వస్థురాలయ్యింది. ఆమెకు స్వామిని భర్తగా పొందాలనే కోరిక కలిగింది. అప్పట్లో వరాహస్వామి తేజస్సు కోటి సూర్య సదృశంగా ఉండి భరించరానిదై ఉంది. అందువల్ల స్వామి భూదేవి కోర్కెను తెలిసి ఆ కోరిక తీర్చడం కోసం స్వామి రూపంలో వచ్చి ఆమెతో ఏకాంతంగా ఒక దివ్య సంవత్సరం గడిపాడు. తదుపరి మరలా వరాహ రూపంలోనే వచ్చి స్వామి పృథ్వీదేవిని పూజించాడు. అప్పటిగా ఆమె గర్భం ధరించి ఉంది. ఆ గర్భం నుండి మంగళుడు లేక గంగారకుడు ప్రభవించాడు. కు అంటే భూమి, భూమిపుత్రుడు కనుక ఇతనికి కుజుడనే పేరు వచ్చింది. వేరువేరు కల్పాలలో ఈ గ్రహం పుట్టుకను గూర్చి వేరువేరు కథలున్నాయి. ఇప్పుడు ఈ గ్రహ పూజ సమయంలో ఈయన్ను భరద్వాజ గోత్రుడిగా సంబోధిస్తారు. ఈ కథ గణేశ పురాణంలో వస్తుంది. ఈ గ్రహ పూజకు చాలా మహిమా ప్రాధాన్యము ఉన్నాయి. భవిష్య పురాణం ప్రకారం భౌమవ్రతం, భౌముడు, భూమిపుత్రుడు ఈ అంగారకుని పేరులో భౌమవ్రతంలో రాగిరేకు మీద భౌమయంత్రము రచించి ఈ గ్రహం యొక్క బంగారు మూర్తిని ప్రతిష్ఠించి పూజించే విధానం ఉన్నది. మంగళవారంతో స్వాతి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు ఈ భౌమవార వ్రతం చేస్తారు. ఈ గ్రహనామావళి పఠిస్తే అప్పుల బాధ నుండి విముక్తులవుతారు. ఆ స్తోత్రం ఇది. చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః ధనపదః హిరాసలో మహాకాయో సర్వకామఫలప్రదః లోహితో లోహితాక్షశ్చ సామగానం కృపాకరః ధరాత్మజ కుదో భౌమో భూమిదో భూమినందనంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః పురుషే కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ రుణం స న జాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయః. అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోऽस्तु ते మమాశేష రుణమాసు వినాశయ. రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా. ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే రుణరేఖా ప్రకర్తవ్యా బంగారేణ తదగ్రతః. తాశ్చ ప్రవాద్యయేత్ వామపాదేన సంపృశన్ మూలమంత్రః. అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోऽस्तु ते మమాశేష రుణమాసు విమోచయ. ఏవం కృతేన సందేహ రుణం హిత్వా ధనీ భవేత్ మహతీం శ్రేయమాప్నోతి యపదో ధనదో యువా. అర్ఘ్యం అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల మనోऽस्तु ते మమాశేష రుణమాసు విమోచయ. భూమిపుత్ర మహాతేజ సేహదోద్భవ పినాకినః రుణార్తస్త్వాం ప్రసన్నోస్మి గృహాణార్థ్యం నమోऽस्तु ते ఇది అంగారక స్తోత్రం సంపూర్ణం. కృత్తిక మంగళ సోమవారాల్లో వచ్చినప్పుడు ప్రారంభించి చేసే పూజకు ఉత్తమ ఫలితం ఉంటుంది. ఈ వ్రతాన్ని గురించి మత్స్యపురాణం 72వ అధ్యాయంలో 2 విపుల వివరణ ఉన్నది. ఈ గ్రహం అశుభగ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం వక్రగతిలో వెళ్లకుండా ఉండినట్లయితే ఒక్కొక్క రాశిలో 3 పట్టాల చొప్పున 45 దినాలు 12 రాశులను దాటుకుంటూ వెళతాడు. ఈ గ్రహం రంగు ఎరుపు. ఈయన రోమాలు ఎరుపే. వాహనం బంగారుతో చేయబడిన రథం. ఈ రథాన్ని లాగేవి ఎర్రని గుర్రాలు. ఆ రథం మీద అగ్ని నుండి పుట్టిన ధ్వజం ఎగురుతూ ఉంటుంది. ఆ రథం మీద కూర్చున్న అంగారకుడు ఒక్కొక్కప్పుడు నేరుగా మరొక్కప్పుడు వంకర టింకరగా వక్రగతిలో ప్రయాణిస్తాడు. కొన్ని చోట్ల ఈయన వాహనం మేకపోతని కూడా చెప్పబడి ఉన్నది. ఈయన్ని ధ్యానించే విధానం రక్తమాల్యాంబరధరః శక్తిస్థూలగదాధరః చతుర్భుజ రక్తరోమా వరదస్వాధరాసుతః. ఇతనికి 4 చేతులు. ఇతని శరీరంపై రోమాలు కూడా ఎరుపు రంగు గలవి. చేతుల్లో వరుసగా శక్తి త్రిశూలము గద వరదముద్రలు ఉంటాయి. ఇతడు ఎర్రమాలలు ధరించి ఎర్రని వస్త్రాలు కట్టుకుని ఉంటాడు. ఈయన ధ్యానం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిగస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ కుజగ్రహ జన్మ వృత్తాంతం మరొక్కటి కూడా ఉన్నది. హిరణ్యాక్షుని కుమార్తె వికేసిని శివుడు కోరగా అడ్డుపడ్డాడట. అప్పుడు కోపోద్రిక్తుడైన శివుని చెమట బిందువులు పార్వతి మీద పడ్డాయట. ఆ బిందువుల్ని పార్వతి మృంగి గర్భం ధరించింది. కానీ ఆమె ఆ గర్భాన్ని భరించలేక భూమి మీద జారవిడిచింది. ఆ జారిన గర్భానికి భూదేవి కుజునిగా రూపునిచ్చి తాను ఆ కుమారునికి తల్లి అయ్యింది. ఆ పవిత్ర దినం అక్షయనామ సంవత్సరం శ్రావణమాస శుద్ధ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రయుక్తం. అంగారకుడు అవంతిపురంలోని వ్యక్తిదేవిని పెండ్లాడాడు. వారికి సుమరసనుడు అనే కొడుకు పుట్టాడు. అతని ఆయుధాలు కుడి చేత దండం, ఎడమ చేత కమండలం ఉంటాయి. ఇతనిది రాజస స్వభావం. ఇష్టమైన రత్నం పగడం, కందులు, దీపారాధన, ఎర్రని వస్త్రాలు, బంగారం దానానికి శ్రేష్టమైనది. ఇతనికి జ్వాలిని అనే భార్య కూడా ఉన్నది. ఈ గ్రహం ఉచ్చదశలో ఉంటే మిక్కిలి యోగదాయకుడే. పాపగ్రహ వీక్షణం కలిగినప్పుడు కష్టాలు అప్పుల బాధలు ఉంటాయి. ఇక బుధుడు తారా చంద్రుల కుమారుడు బుధుడు. ఇతని బుద్ధికి చలత గొప్పది గనుక సాక్షాత్ బ్రహ్మదేవుడే ఇతనికి ఈ పేరు పెట్టాడు. ఇతడు సకల శాస్త్రాల్లోనూ ప్రామాణికుడు. గజశాస్త్రాన్ని ఈయనే ప్రారంభించాడు. సూర్య తేజము చంద్రుని కాంతీయంలో ఉన్నాయి. బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులతో పాటు భూలోకంలో పూజనీయ స్థానంలో ఈతన్ని నిలిపి నవగ్రహాల్లో ఒకణ్ణిగా చేశాడు. బుధుడు మనుపుత్రి ఇలను పెళ్లాడాడు. ఆ దంపతులకు పురూరవుడు అనే పుత్రుడు కలిగాడు. అతని తరువాత వంశం చంద్రవంశంగా భూమిపై విస్తరించింది. సాధారణంగా బుధగ్రహం మంచినే చేస్తుంది. కానీ
ఈయన గమనం సూర్యుని గమనానికి అడ్డు తగిలినప్పుడు మాత్రం తుఫాను బీభత్సమో లేక ఘోర క్షామమో సంభవిస్తుంది. ఇతని రంగు గన్నేరులా పసుపు రంగు, వాహనం తెల్లని ప్రకాశంలో ఉండే రథం. ఇతని వాహనాన్ని 10 పసుపు పచ్చని గుర్రాలు వాయువేగంతో పరిగెత్తగలివి లాగుతూ ఉంటాయి. ఆ గుర్రాల పేరులు ఇవి: శ్వేత, పిశంగ, సారంగ, నీల, పీత, విలోహిత, కృష్ణ, హరిత, పృష, పృష్ణి అనేవి. ఇతనికి సింహం కూడా వాహనమే. ఈయనకు అధిదేవత ప్రత్యధి దేవత కూడా విష్ణువు. ఇతన్ని స్తుతించడం ఇలా: పీతమాల్యాంబరధర కర్ణికార సమద్యుతి ఖడ్గచర్మ గదాపాణి సింహస్థో వరదో బుధ. బుధుడు పసుపు వర్ణపు వస్త్రాలు ధరిస్తాడు. ఆయన శరీరకాంతి పసుపు కన్నేరులా ఉంటుంది. అతని 4 చేతుల్లో వరుసగా ఖడ్గము, డాలు, గద, వరద ముద్రలు ఉంటాయి. సింహంపై కొలువుతాడు. బుధుని జన్మ గురించి కథనం ఇలా ఉన్నది: దేవతలు గురువైన బృహస్పతి వద్దకు యువకుడు అందగాడైన చంద్రుడు విద్యాభ్యాసానికై శిష్యుడుగా చేరాడప్పుడు బృహస్పతి భార్య తార శుక్రాచార్యుని దృష్టికి లోనై రాక్షసకులు పుత్ర సమానుడైన చంద్రుని మోహిస్తుంది. ఆమె చంద్రుని వల్ల గర్భం ధరిస్తుంది. కానీ ఆ గర్భాన్ని భరించలేక చంద్రుని భార్య దక్షపుత్రికిస్తుంది. ఆమె సౌమ్యనామ సంవత్సరం జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ఏకాదశి ఎందు భరణీ నక్షత్రాన బుధునికి జన్మనిస్తుంది. బుధుడు యోగముద్ర ధరించి ఉంటాడు. సాత్విక స్వభావి, రత్నాలలో పచ్చ ఇష్టపడతాడు. కరద్రుదు ప్రీతికరమైన కాలం. పెసలు, నేయి, ద్రాక్ష, ఆకుపచ్చ వస్త్రాలు, తాంబూలం, సంపెంగ పువ్వు దానానికి శ్రేష్టం. పురూరవుణ్ణి సంతానంగా పొందిన బుధుని గ్రహతిథి భాద్రపద శుద్ధ ఏకాదశి. ఈతని ప్రభావం గలవారు వాక్చతురులుగా ఉంటారు. బుధుడు ప్రతికూలిస్తే కుటుంబానికి దూరమవుతారు. బుధుని పుట్టుక గూర్చి కాశీఖండంలో మరువులా ఉంది. బృహస్పతి భార్య తారే బుధుణ్ణి కొడుగ్గా కంటుంది. ఆ వార్త తెలిసి సంతోషంతో చంద్రుడు బృహస్పతి ఇంటికి పోయి ఆ బాలుడు తన కొడుకేనని తానే బుధుడు అని నామకరణం చేస్తూ ఆ పిల్లవాడిని తనకిమ్మని బలవంతం చేస్తాడు. దేవగురువు సంకటంలో పడతాడు. కడకు చంద్రుడు బృహస్పతికి సహాయంగా వచ్చిన దేవతలతో కూడా యుద్ధం చేస్తాడు. బ్రహ్మాదులు రాజీ చేయగా తిరిగి వెళ్ళాడు. ఇతని ధ్యానం ఇలా: ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బృహస్పతి అంగీరసుని పుత్రుడు. ఇతడు తన జ్ఞాన ప్రభావం చేత దేవతలకు యజ్ఞభాగం లభింపజేసే గురువు. అసురులు యజ్ఞాలను భగ్నం చేసి దేవతలకు అభిస్సులు అందకుండా వారు పశువులుండేటట్లు చేసేవారు. అలాంటి పరిస్థితులు రక్షజ్ఞ మంత్రం ప్రయోగించి రాక్షసులను తరిమిగొట్టి దేవతలకు యజ్ఞభాగాలు లభింపజేసేవాడు. ఇతనికి దేవగురుత్వము, గ్రహత్వము ఎలా ప్రాప్తించాయో తెలిపే కథ స్కంద పురాణంలో ఉన్నది. తన అభ్యుదయం కోసం బృహస్పతి ప్రభాస తీర్థంలో ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కోరిక మేరకు దేవగురువు అయ్యేటట్టు, గ్రహాల్లో ఒకడు కాగలిగేటట్టు ఆ స్వామి వరం అనుగ్రహించాడు. ఈయన ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఒక్క గ్రతి కలిగినప్పుడు ఈ సంవత్సర కాలంలో మార్పు వస్తూ ఉంటుంది. ఇతడున్న స్థలము సుందరమైనది. ఇతని రూపము కూడా సుందరమైనది. విశ్వానికంతా ఇతడు కావలసిన వాడు. ఇతన్ని కొలిస్తే ఇష్టఫలాలు ఇవ్వడమే గాక సంపదను, బుద్ధిబలాన్ని కూడా ప్రసాదిస్తాడు. తనను కొలిచే వారిని రక్షించడమే గాక ఇతడు వారిని సన్మార్గంలో నడిచే విధంగా చేస్తాడు. రణాగత వత్సలుడుగా ప్రసిద్ధి పొందినవాడు ఈ బృహస్పతి. ఇతని రంగు పసుపు, వాహనం రథము. అది బంగారంతో చేయబడి సుఖప్రయాణానికి అనువుగా తేజోవంతంగా ఉంటుంది. దానికి వాయువేగంతో లాగే 8 పసుపచ్చని గుర్రాలు పొంచబడి ఉంటాయి. ఆయుధం బంగారపు దండము. పరివారం శుభ, తార, మమతలు అనే 3 భార్యలు. శుభ ద్వారా ఇతనికి 7 కుమార్తెలు కలిగారు. వారు భానుమతి, రాక, అత్యుష్మతి, మహామతి, మహిష్మతి, సినీవాలి, హరిష్మతి. తార ద్వారా 7 కుమారులు. ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురు పేరే స్వాహ. మమతలు
వల్ల భరద్వాజుడు అనే పుత్రుడు పుట్టాడు. మరొక పుత్రుడు కదుడు కూడా ఉన్నాడు. ఇతడినే శుక్రుని వద్దకు శిష్యరికానికి దేవతలు పంపారు. మృత సంజీవని విద్య కోసం అతన్ని శుక్రుని కూతురు దేవయాని ప్రేమిస్తుంది కూడా. ఇతనికిద్దరు సోదరుడు. అన్న పేరు ఉతధ్యుడు, తమ్ముని పేరు సంవత్తుడు. వరస్త్రీ అనే చెల్లెలు కూడా ఉన్నది. ఆమె యోగపరాయణురాలు, బ్రహ్మవాదిని కూడా. ఆమె భర్త పేరు ప్రభాసవసుడు. ఈయన అధిదేవత ఇంద్రుడు, ప్రత్యదేవత బ్రహ్మ. ఈయన రూపాన్ని ఈ శ్లోకం నిర్దేశిస్తున్నది ఇలా: దేవదైత్యగురు తద్వత్ పీతశ్వేతౌ చతుర్భుజౌ దండినౌ వరదౌ కార్యౌ సాక్షసూత్ర కమండలు. ఇందులో ఈయన విగ్రహంతో పాటు రాక్షస గురువుడు శుక్రుని రూపం కూడా వర్ణించబడింది. బృహస్పతి వర్ణం పసుపు, శుక్రుల్ని శ్వేతవర్ణం. చేతులు నాలుగింటిలో ఒకే విధంగా దండము, రుద్రాక్షమాల, కమండలము, వరదముద్రలు ఉంటాయి. గురు శుక్రులిద్దరూ ప్రజాపతి పుత్రులేనని, దక్షుడు, కశ్యపుడు, మరీచాదుల్లో వీరు వస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈయన్నిలా ధ్యానించాలి. దేవానాం చ ఋషీణాం చ గురుకంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రాచార్యుడు రాక్షస పురోహితుడు. అతడు యోగాచార్యుడు. అతనికి తన శిష్యులైన దానవులపై అపార ప్రేమానురాగాలున్నాయి. అతని వద్ద శివుడు ప్రసాదించిన మృత సంజీవిని విద్య ఉన్నది. అందుచేత దేవదానవ యుద్ధాల్లో మరణించిన దానవీరులను మరలా బ్రతికించేవాడు. అప్పటికి దేవతలు అమరులు గారు. అమృతం రాలేదు, వారు త్రాగనూ లేదు. అందుచేతనే బృహస్పతి కొడుకు కసుని దేవతలు శుక్రుని వద్దకు శిష్యునిగా చేరమని పంపారు. గురువులు సేవించి సరైన సమయంలో ఆ విద్యను గ్రహించుకురమ్మని దేవతల కుట్ర. ఇది మహాభారతంలో ప్రసిద్ధమైన గాథ. శుక్రుని తపస్సుకు మెచ్చిన శివుడు మృత సంజీవిని విద్యతో పాటు అతనికి దేవతల చేత ఓటమి కానీ హాని కానీ కలుగుకుంటున్నట్టు రెండవ వరంగా ధనాధ్యక్ష పదవి, ప్రజాపతి పదవిని కూడా ప్రసాదించి అనుగ్రహించాడు. అందువల్లనే అతడు ఇహలోకంలోను పరలోకంలోను గల సర్వ సంపదలకు అధిపతి కాగలిగాడని మహాభారతం ఆది పర్వంలో చెప్పబడి ఉన్నది. ఆ సంపదలన్నింటినీ అతడు తన దానవ శిష్యులకు ధారపోశాడని మత్స్యపురాణం చెబుతున్నది. శుక్రుని శక్తి సామర్థ్యాలు మహాద్భుతమైనవి. బ్రహ్మదేవుడు ఇతనికి గ్రహత్వం ప్రసాదించాడు. తద్వారా అతడు ముల్లోక ప్రాణులు రక్షించే బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడప్పుడు అతివృష్టి అనావృష్టి కలిగించి, అప్పుడప్పుడు అభయాన్ని కల్పిస్తూ అర్వప్రాణులకు యోగక్షేమ పరిరక్షకుడుగా కూడా శుక్రుడు ఉంటాడని మహాభారతంలోని సభాపర్వంలో చెప్పబడి ఉన్నది. ఇది లోకులకు అనుకూలమైన గ్రహంగా పేర్కొనబడింది. వర్షాలకు తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ గ్రహానికి అధిదేవత ఇంద్రాణి, ప్రత్యదేవత ఇంద్రుడు. శుక్రుని రంగు శ్వేతవర్ణం. వాహనము రథము, దానికి అగ్నివర్ణం కలిగిన 8 గుర్రాలు కట్టబడి ఉంటాయి. ఆయుధం దండము. పరివారం శుక్రునికి 2 భార్యలు. ఒక ఆమె పేరు గో, ఆమె పితృకన్య. రెండవ భార్య జయంతి, ఆమె దేవేంద్రుని కుమార్తె. గోపత్ని వల్ల ఇతనికి 4 కుమారులు కలిగారు: త్వష్ట, వరుత్రే, చండ, అమర్కుడు. జయంతి పత్ని వల్ల దేవయాని అనే కుమార్తె శుక్రునికి కలిగారు. శుక్రునికి ఉశనుడు అనే పేరుందని, అతడు తపించి శివుని ఉదరంలోనికి ప్రవేశించి వామి అభయంతో ఆయన శిష్యుని నుంచి శుక్ల రూపంలో బయటికి వచ్చాడని, అప్పటి నుంచి అతనికి శుక్రుడనే పేరు స్థిరపడిందని కథనం ఉన్నది. ఈ పేరుతో పాటు అతనికి భార్గవుడు, అర్కచంద్రమిత్రుడు, దైత్యగురువు, కళాధరుడు, కావ్యాసక్తుడు, కావ్యుడు మొదలైన వ్యవహార నామాలు కూడా ఉన్నాయి. సంపదలకు అధిపతి అయిన ఈతడు సంపదలతో పాటు వ్యక్తి సామర్థ్యాలు కల్పిస్తారు. శుక్రమహర్దశ 20 ఏళ్ళుంటుంది. శనిదేవత, శనైశ్చరుడు. ఇతడు సూర్యభగవానుని పుత్రుడు. ఛాయా లేక సావర్ణి ఇతని తల్లి. శనిని క్రూరగ్రహంగా భావిస్తారు. ఇతని దృష్టి అంతటి క్రూరం కావడానికి కారణం అతని భార్య శాపమే. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. బాల్యం నుండి శని కృష్ణ భగవానుని ప్రేమలో
శనిదేవత, శనిష్ఠుడు. ఇతడు సూర్యభగవాన్ని పుత్రుడు. ఛాయాలేక సావర్ణి ఇతని తల్లి, ఇతని కన్న తల్లి. శనిని క్రూరగ్రహంగా భావిస్తారు. ఇతని దృష్టి అంతటి క్రూరంగా అవడానికి కారణం అతని భార్య శాపమే. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. బాల్యం నుండి శని కృష్ణ భగవానుని ప్రేమలో నిమగ్నుడై ఉండేవాడు. వయసు వచ్చాక అతని తండ్రి చిత్రరథుని పుత్రికతో ఇతని వివాహం జరిపించాడు. అతని భార్య తేజోమయురాలే కాక ఉత్తమరాలు, మహాపతివ్రత కూడా. ఒకనాటి రాత్రి ఋతుస్నాతమైన ఆమె పుత్రప్రాప్తి కోసం భర్తను చేరబోయింది. అప్పుడు పతిదేవుడైన శని ధ్యానంలో ఉన్నాడు. అతనికి బాహ్య ప్రపంచ జ్ఞానమే అప్పుడు లేదు. అతని భార్య భర్త కోసం ఎదురు చూచి విసిగిపోయింది. ఋతు సమయం వ్యర్థమైపోయింది. ఆమె కోపం ఆపుకోలేక భర్తకు భయంకరమైన శాపం ఇచ్చింది. అదేమిటంటే, ఇప్పటి నుంచి నీ దృష్టిలో పడిన వారెవరైనా సరే క్రూరంగా నష్టపోతారని. ధ్యానం నుండి వచ్చిన శని తన భార్య తనకిచ్చిన శాపాన్ని తెలుసుకొని బాధపడ్డాడు. భార్యకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ శాపాన్ని మళ్లించే శక్తి ఆమెకు కూడా లేదు. కనుక అప్పటి నుంచి తాను ఇతరులకు కష్టం నష్టం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో తలవంచుకొని వెళ్ళనారంభించాడు. ఒకవేళ శని ఎప్పుడైనా రోహిణి శకట భేదనం చేస్తే అప్పుడు భూమిపై 12 ఏళ్ళు ఘోర దుర్భిక్షం సంభవిస్తుంది. అప్పుడు ప్రాణికోటిని కాపాడడం చాలా కష్టతరమవుతుంది. జ్యోతిశాస్త్రానుసారం శని రోహిణిని భేదించి ముందుకు సాగినప్పుడు ఈ ఘోర విపత్తు సంభవిస్తుంది. దశరథ మహారాజు రాజ్యం చేసే కాలంలో ఒకసారి ఇలాంటి ఘోర విపత్తు సంభవించినట్లు రామాయణం చెబుతుంది. ఆ సమయంలో దశరథుని రాజ్యంలో కరువు విలయ తాండవం చేసింది. తిండి నీళ్లు లేక ప్రాణులు చనిపోతుంటే దశరథుడు తన రథమెక్కి నక్షత్ర మండలానికి వెళ్ళి శనిని చూచి ముందుగా మర్యాదపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత సంహారాస్త్రాన్ని క్షత్రియోచితంగా శనిపై ప్రయోగించబోయాడు. అతని ధర్మ రక్షానిష్టకు మెచ్చిన శని దశరథుణ్ణి వరం కోరుకోమన్నాడు. ఆ మహారాజు ఎప్పటికీ శని రోహిణీ జగడ భేదనం చేయకుండేటట్లు వరమిమ్మన్నాడు. అలాగేనని శని వరం ఇచ్చాడు. శని సంతోషంతో ఆ వరం ఇచ్చాడు. దశరథుడు ఆనందం పట్టలేక ధనుర్బాణాలను రథం మీద పడవేసి శనిదేవుని పూజించి బహుదా స్తుతించాడు. ఆ సమయంలో దశరథుడు సరస్వతిని శ్రీగణేశుని ధ్యానించి అద్భుతమైన ఈ క్రింది స్తుతిని అనర్గళంగా చేశాడు. శని స్తోత్రం. దశరథ ఉవాచ: నమ కృష్ణాయ నీలాయ సితికల్ట నిభాయ చ నమ కాళాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుచటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్లేధ వై నమః నమో దీర్ఘాయ శుష్కాయ కాళదంశ నమోస్తుతే నమస్తే గోడనాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరే భయదాయ చ అఘోదృష్టే నమస్తేస్తు సంవర్ధక నమోస్తుతే నమో మందగతే దుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ నమో నిత్యం క్షుదాత్తాయ అతృప్తాయ చ వై నమః జ్ఞానచక్షుర్నమస్తేస్తు కశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వైరాజ్యం పృష్టో హరసి తక్షణాత్ దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగా త్వయా విలోకితా సర్వే నాశం యాంతి సమూలతః ప్రసాదం కురు మే దేవ వరాహోం అహముపాగతః ఏవం స్తుత సదా శౌర్యర్గః రాజో మహాబలః. పద్మపురాణం ఉత్తరఖండ్. ఈ స్తుతి చేసిన దశరథుని పట్ల శనిదేవుడు ప్రసన్నుడై మరొక వరం కోరుకోమన్నాడు. అందుకు దశరథుడు దేవా
మానవ దేవ మానవ పశుపక్ష్యాది ప్రాణులెవ్వరిని మీరు కష్టపెట్టనని నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అందుకు శని ఒక షరతు మీదనైతే ఆ వరం ఇస్తానన్నాడు. ఆ షరతు ఏమిటని రాజు అడుగగా శని ఇట్లన్నాడు, రాజా, ఎవరి జాతకంలోనూ అయినా సరే వారి జాతక చక్రాన్ని బట్టి మృత్యుస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ నేనుంటే మృత్యు బాధను నేను కలిగిస్తాను. కానీ వారు నా మూర్తిని పూజించి నీవు చేసినపై స్తోత్రాన్ని పఠిస్తే వారికి నేను ఈ బాధను కలిగించను, పైగా వారిని రక్షిస్తానన్నాడు. శనయే క్రమతి సహా, శని నెమ్మదిగా చరించేవాడు గనుక శనైశ్చరుడు అని శని దేవతను పిలుస్తారు. శివపురాణ కథనం ప్రకారం శని మందగమనుడు కావడానికి పార్వతీదేవి శాపం కారణం. సుందరవదనంతో ఉండిన వినాయకుని ఏనుగు తలగాదు మానవ శిరస్సుతోనే అభినందించడానికి దేవతలందరూ వచ్చారు. శని కూడా వచ్చాడు. అందరూ వినాయకుని అభినందిస్తున్నారు. శని మాత్రం తలవంచుకొని ఉన్నాడు. పార్వతీదేవి కారణం అడిగింది. తన భార్య శాపం వల్ల తానెవరినైనా నేరుగా చూస్తే ఘోరంగా నష్టపోతారు కనుక వినాయకుణ్ణి చూడలేను అన్నాడు శని. అందుకు పార్వతీదేవి తాను సృష్టించిన తన పుత్రుడికి అలా కష్టంగా దొరకబోదు కనుక చూడు అన్నది. శని చూచాడు. వినాయకుని శిరస్సు పేలిపోయింది. ఆ తరువాత శివునాజ్ఞతో విష్ణావతులు వెళ్ళి ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను తెచ్చి బాలుని మెడ కతికించాడు. శివుడు ప్రాణం పోశాడు. తన కొడుకు అందం పోయి తల పగిలిపోవడానికి కారణమైన శనిపై కోపంతో పార్వతీమాత శనిని అంగవికలుడివి గమ్మని శపించింది. అప్పటి నుంచి అతడు వేగంగా నడవలేని వాడయ్యాడు. అనేక పురాణాల్లో అనేక విధాలా గుపించే వినాయకుని ఏనుగుతల కథనాల్లో శనికి సంబంధం ఉన్న కథ ఇది. మొత్తానికి శని నెమ్మదిగా నడిచేవాడు. అతడు సూర్యగ్రహాన్ని చుట్టి వచ్చేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. మనమున్న భూమి సూర్యుని చుట్టేందుకు పట్టే కాలం 24 గంటలు మాత్రమే. నవగ్రహాల్లో శని 7వ వాడు. ఈయన జీవరాశులను సత్యమార్గంలో నడిపించడానికి అవతరించాడని ప్రతీతి. ఈయన పుట్టుకను గూర్చి పద్మపురాణం, స్కందపురాణం, సూర్యపురాణం లాంటి గ్రంథాల్లో శని జన్మ వృత్తాంతంగా వివరించబడి ఉన్నది. సూర్యుని భార్య సంజ్ఞ, ఆమె త్వస్త ప్రజాపతి విశ్వకర్మ కుమార్తె. వారికి 3 పిల్లలు పుట్టారు. మొదటివాడు వైవస్వతుడు, ఇప్పటి మనువు. 2వ వాడు యముడు, 3వ సంతానం యమున. ఈ శని దేవతకు అధిదేవత ప్రజాపతి, ప్రత్యధి దేవత యముడు. ఈయన ఒక్కొక్క రాశిలో 30 నెలలు ఉంటాడు. 30 సంవత్సరాల్లో అన్ని రాసుల్ని దాటి వెళ్తాడు. రంగు నలుపు, వాహనం గ్రద్ద, రథం ఇనుముతో చేసినది. ఆయుధాలు ధనుర్బాణాలు, త్రిశూలము. స్వరూపం శ్లోకం ఇంద్రనీలద్యుతిశూలీ వరదో గృద్రవాహన బాణబాణాసనధర కర్తవ్యో అర్కసుతస్తథ. అనగా శని శరీరం ఇంద్రనీల కాంతిలో ఉన్నది. ఆయన గ్రద్ద మీద స్వారీ చేస్తాడు. యోధుల్లో ధనుర్బాణాలు, త్రిశూలము, వరదముద్ర కలిగి ఉంటాడు. ఈ శని జన్మ వృత్తాంత క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి సూర్యుని భార్య. ఆమె సూర్యతాపానికి భరించలే కొంతకాలం పుట్టింట గడపాలనుకుంటుంది. అందుకోసం ఆమె తన ప్రతిరూపాన్ని ఛాయను సృష్టించడానికి ప్రాణం పోసి భర్త అయిన సూర్యుని వద్ద ఉంచుతుంది. ఈ విషయం సూర్యునికి తెలియదు. ఆమెనే తన భార్యగా భావించి ఆమె ద్వారా ఒక కుమారుని పొందుతాడు. అతడే శనైశ్చరుడు, శని తోడల్లుడు విష్ణువు. యమధర్మరాజుకు ఈ శని సోదరుడు అవుతాడు. ఇతడు తన ప్రభావంతో ఎందరినో బాధించాడు. శని సూర్యునికి దూరంగా భ్రమిస్తూ ఉంటాడు. ప్రతి రాశిలోనూ 30 నెలలు సంచరించే శనికి మకర కుంభరాశులు సొంత రాశులు. శని భార్య పేరు జ్యేష్ఠాదేవి. దానం చేయవలసి వస్తే నల్ల నువ్వులు, మేకులు, చెప్పులు దానం చేయాలి. ఈ గ్రహం కష్టాలు కలిగించినా చివరికి అనుగ్రహించి మంచి ఫలితాన్ని ఇచ్చి ఆదుకుంటాడు. 7 ఏళ్ల శని సమయంలో మనిషికి జీవిత తత్వం తెలిసేటట్టు చేస్తాడు. ఇతని ధ్యానం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. కోణస్థపింగళో బభ్రో కృష్ణో రౌద్రోంతకో యమః
సూర్యశ్యనేశ్వరం మందః విప్పలాదేవ సంస్తుతః కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహే తన్నో మందః ప్రచోదయాత్. ఓం శం శనీశ్చరాయ నమః. తన నీడకు ప్రాణం పోసింది. ఆమెను సూర్యుని భార్యగా తానుండిన స్థానంలో నుంచి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఛాయ వెళ్ళిపోయింది. ఛాయ సంజ్ఞలాగే ప్రవర్తిస్తూ సూర్యుని భార్యగా కొనసాగింది. సూర్యునికి ఏమాత్రం అనుమానం రాలేదు. వారికి సామవర్ణుడు, శని, తపతి అనే ముగ్గురు సంతానం కలిగారు. శని తన కడుపులో ఉన్నప్పుడు ఛాయ శివుని గూర్చి తపస్సు చేసిందని ఆమె కఠినమైన తపస్సు వల్ల కడుపులోని శని బిడ్డ నల్లగా మారిపోయాడని, అయితే శివుని శక్తులు అనేకం శనికి సంక్రమించాయని, అందుచేతనే అతడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చిందని కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది. సూర్యుని వరం వల్ల శని మకర కుంభరాశులకు నవగ్రహాలకు అధిపతి అయ్యాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. శనికి వాహనం గ్రద్ద కావడం, ఆయన నల్లగా ఉండడమే గాక అతనికి ఇష్టమైన రంగు కూడా నలుపేనని, నల్ల నువ్వులు, బిల్లేళ్ళు, తైలాభిషేకాలు అతనికి ప్రియమని అంటారు. దరిద్ర దేవత అనబడే లక్ష్మీదేవి సోదరి జ్యేష్ఠాదేవి శనికి భార్య గనుక ఈ శని విష్ణు భగవానుడికి తోడులుడైనాడు. శనికి భయపడవలసిన పని లేదు. శనిని తిట్టరాదు. అలా దూషిస్తే సర్వదేవతలను దూషించినట్టే, ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్టే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని బంటు శ్రీ ఆంజనేయుడు లంకలో బంధింపబడిన శనిని విడిపించాడని కూడా ఒక కథ వినిపిస్తున్నది. అందుచేత హనుమ దీక్షలో ఉన్న భక్తులను గాని, అయ్యప్ప దీక్షలో ఉంటూ నల్లని దుస్తుల నుంచి ఉండే భక్తులను గాని శని బాధించడంటారు. ఓం శం శనీశ్చరాయ నమః. మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి వారి నడవడులను ఈ శని తీర్చిదిద్దుతాడట. అలా దిద్దబడిన మానవులు ఈ జన్మలో చేసే కర్మలోని పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం యమధర్మరాజు వారికి స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు. ఇలా సూర్యపుత్రులైన యముడు, శని ప్రాణుల పాప పుణ్యాల నిర్ణయంతో న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు విని భయపడకుండా భక్తితో కొలిస్తే ఆయన శుభాలు సమకూరుస్తాడు. శనిత్రయోదశి నాడు నూనెతో చేకిస్తే ఈయన ప్రసన్నుడవుతాడు. ఓం శం శనీశ్చరాయ నమః. ఓం శం శనీశ్చరాయ నమః. ఓం శం శనీశ్చరాయ నమః. రాహువు ఒక ఛాయాగ్రహం. ప్రజాపతుల్లో ఒకడైన కశ్యపుని కొడుకు రాహువు. ఇతని తల్లి పేరు సింహిక. ఆమె హిరణ్యకశిపుని కూతురు. తల్లి పేరును అనుసరించి ఇతడు సంహికేయుడు అని కూడా పిలువబడతాడు. రాహువుకు మరి మూర్గురు సోదరులు కూడా ఉన్నారు. అందరికన్నా పెద్దవాడైన రాహువు అగ్రజన్ముడుని కాగానే కాక సోదరులందరికన్నా బలంలోనూ కాంతిలో కూడా అధికుడే. రాక్షసగణంలోని ఇతడు తర్వాత కాలంలో ఒక గ్రహంగా మారాడు. శ్రీమద్భాగవతం 6/6/36. కశ్యపుడు తపోదీక్షలో ఉన్నప్పుడు సింహిక భర్తను శృంగారానికి బలవంతం పెట్టి గర్భం ధరించింది. కశ్యపుడు ఆమెకు పుట్టే బిడ్డలు రాక్షసాంశంతో పుడతారని శపించడం వల్ల రాహువుతో సహా ఆమె పుత్రులంతా క్రూరాంశ కలవారుగా మారారు. సాగరమదనంలో లభించిన అమృతాన్ని విష్ణువు మోహిని రూపంలో వచ్చి రాక్షసులను ఒక పంక్తిలో, దేవతలను మరొక పంక్తిలో కూర్చుండబెట్టి అమృతం పొందడానికి పూనుకున్నారు. అమృత కలశాన్ని బలవంతంగా లాక్కోబోయిన రాక్షసులకు అమృతం దక్కకూడదని విష్ణువు మోహిని రూపంలో వచ్చాడు. మోహిని రాక్షసులను మోహంలో వడవేసి వారికి అమృతాన్ని అందిస్తూ దేవతలకు మాత్రం నిజమైన అమృతాన్ని వడ్డిస్తూ వెళుతుంటుంది. ఆ మోసాన్ని గమనించిన రాహువు శుక్రాచార్యులు సూచనతో దేవరూపుడై వెళ్ళి సూర్య చంద్రుల సరసను కూర్చున్నాడు. దేవతలందరికీ లాగే మోహిని రూపంలోని విష్ణువు అతనికి కూడా నిజమైన అమృతాన్ని వడ్డించాడు. రాహువు అమృతాన్ని గుటక వెలేశాడు. సూర్యచంద్రుడు వాడు రాక్షసుడనే విషయాన్ని ఎరిపెట్టి మోహినికి సైగ చేశారు. తక్షణమే మోహిని తన చేతి కంకణాన్ని వాని మీదికి విసిరింది. అది చక్రాయుధమై రాహువు తలను తుంచింది. అప్పటికే అమృతం రాహువు గొంతు నుండి క్రిందికి దిగింది కనుక
తల శరీరం నుండి వేరుపడిన వాని తల దేహం అమరమైపోయాయి. తలకు సర్పదేహం అతికించగా రాహువు సర్పదేహుడయ్యాడు. బ్రహ్మదేవుడు వానికి గ్రహస్థితి కల్పించాడు అంటుంది భారతం. అదోగ్రహమచీకృపత్ శ్రీమద్భాగవతం 8:1-26. నారాయణ అనుగ్రహంతో గ్రహత్వం సిద్ధించిందనేది మరో కథనం. రాహుగ్రహం మండలాకారంగా ఉంటుందని మహాభారతంలోని భీష్మపర్వంలో చెప్పబడి ఉన్నది. ఇతర గ్రహాలతో పాటు రాహువు కూడా బ్రహ్మసభలో ఆసీనుడవుతాడని మహాభారతం సభాపర్వంలో ఉన్నది. భూగోళంపై ఆ యొక్క గ్రహం నీడ గుండ్రంగా పడుతుంది. రాహువు భ్రమణం కూడా అలాగే ఉంటుందని మత్స్యపురాణం చెప్తుంది. రాహువే గ్రహఛాయలకు అధిష్టాకృత దేవత. ఋగ్వేద కథనాన్ని అనుసరించి రాహువు అసురపుత్రుడైనందువల్ల సింహికసుతుడు. సూర్యచంద్రులను అతడు కప్పివేసినప్పుడు ఎంత అంధకారం అలుముకుంటుందంటే ఆ అంధకారంలో లోకులు తామున్న స్థానమేదో గుర్తించలేనంతగా ఉంటుందని వర్ణనలు ఉన్నాయి. గ్రహస్థితిని పొందినప్పటికీ రాహువు సూర్యచంద్రులపై గల పగ చల్లారలేదు కనుక అమావాస్య నాడు సూర్యుని, పున్నమి నాడు చంద్రుని ఆక్రమిస్తాడు. ఆ సమయాన్ని గ్రహణమని, రాహుపరాగమని అంటారు. ఆ విధమైన ఉపరాగ సమయంలో అవ్రతత్వం లేక అపవిత్రత అలుముకుంటుంది. అందుకు విరుగుడుగా స్నానాధికాలతో పవిత్రీకరించుకోవాలి. ఋగ్వేదం 5:40:6-1. రాహు జననం పార్థివనామ సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష పూర్ణిమ నాటి పూర్వాభాద్ర నక్షత్రంలో శనివత్ రాహు అనే ఆర్యోక్తి ప్రకారం శని ఫలితాలను కూడా రాహు ఇస్తాడు. రాహు రంగు నీలమేఘలా ఉంటుంది. అతని సింహాసనము నీలవర్ణమే. వాహనం రథం. అంధకారం రూపంలోని ఆ రాహు రథాన్ని కవచాధికాలతో అలంకరింపబడి నల్లని రంగు గల 8 గుర్రాలు వాయువేగంతో లాక్కుపోతూ ఉంటాయి. మత్స్యపురాణం. రాహు స్వరూప వర్ణన. కరాలవదన వదన ఖడ్గ చర్మశూలీవరప్రద నీలసింహాసన స్వస్థ రాహురత్న ప్రశస్యతే. మత్స్యపురాణం 14:8. రాహువు ముఖం భయంకరమై ఉంటుంది. అతని చేతుల్లో ఖడ్గము, డాలు, త్రిశూలము, వరముద్రలు ఉంటాయి. నల్లని సింహాసనం మీద ఆసురుడై ఉంటాడు. రాహుగ్రహాది దేవత, అధిరక్షక దేవత కాలుడు. రాహుగ్రహాది దేవత కాలుడు. సృష్టికర్తలు సృష్టించేటప్పుడే పరమేశ్వరుడు తన అంశరూపంలో కాలుణ్ణి కూడా సృష్టించాడు. అతని పనేమిటంటే సరైన సమయంలో సర్వులను సంహరించడమే. ఈ కాలదేవతను భగవాన్ పుత్రుడుగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు ఇతని సర్వసంహారకుడు అని సంబోధిస్తాడు. కొందరు ఈ కాలుని 25వ తత్వంగా భావిస్తారు. అయితే శ్రీమద్భాగవతం కాలము భగవత్తు శక్తే గాని వేరొకటిగా కాదంటుంది. శక్తికి శక్త్యాశ్రయానికి భేదం లేదు కనుక కాలుడు భగవానుడు ఒక్కటేనంటుంది. శ్రీకృష్ణ భగవానుడు కాలరూపం నుండే అవతరించాడంటుంది. నదులు నిరాటంకంగా తమ ప్రవాహగతిలో ముందుకు సాగుతున్నట్లే భగవానుడు కాలరూపుడై కాలప్రవాహాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. బ్రహ్మరూపుడైనందువల్ల కాలుడు బ్రహ్మాది దేవతలకు కూడా శాసకుడై ఉంటాడు. కాలము నశింపనిది కనుక తానే ఇతరములను నాశనము చేయగలదై ఉంటుంది. తాను అనంతము కనుక కాలము ఇతరాన్ని అంతం చేస్తుంది. మృత్యువు కాలము యొక్క సంహార శక్తి. విశ్వంలోని చిన్న పెద్ద వస్తువులన్నీ కాలాధీనమైనవే. దృశ్యాదృశ్య వస్తువులన్నీ కాలగమనంలో రూపుమాసేవే. కాలమూలంబు సర్వంబు అనేది శ్రీ మహాభారతం అనుశాసనిక పర్వంలోని మాట. వేదము భగత్స్వరూపమైనట్టే కాలం కూడా వేదరూపంగా భాగవతం పేర్కొంటుంది. శ్రీతత్వనిధి కాలస్వరూపాన్ని ఇలా చెబుతుంది. కాలకరాలవదలో నీలాంగశ్చాతిభీషణ పాశదండధర కార్య సర్పవృశ్చికరోమవాన్. కాలదేవత రూపం నల్లగా భయంకరంగా ఉంటుంది. పాములు, తేళ్ళు ఆయన రోమాలుగా ఉన్నాయి. పాశదండములు అతని ఆయుధాలు. కాశ్యపజాపం చేత సింహికకు రాక్షస రూపంలో జన్మించిన రాహువు భార్య పేరు ఖరాళి అని నామాంతరాలు. రౌద్రుడు, ఘోరరూపుడు, కాలరూపుడు, మహాబలుడు, అర్ధకాయుడు, చంద్రాదిత్య విమర్దనుడు. ఇతని ధ్యానం ఎలా? అర్ధకాయం మహావీరం
చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు విష్ణు చక్రం రాహు శరీరం నుండి తలను వేరు చేసింది. అప్పుడే ఒకే వ్యక్తి, అనగా తల రాహువు అయ్యింది, శరీరం కేతువుగా పిలువబడింది. ఆ కేతువు అనేకంగా రూపాలు దాల్చినట్టు అందులో ధూమకేతు ప్రధానమైనదని మత్స్యవాయు పురాణాలు చెబుతాయి. కేతువును కూర్చి మరొక కథన బ్రహ్మ జనసంఖ్యను తగ్గించడం కోసం మృత్యుకన్యను సృష్టించాడు. ఆమెను జనసంవరణ కార్యానికి పురమాయిస్తాడు. అందుకు ఆమె ఏడుస్తుంది. ఆమె కన్నీటి నుంచి పలు వ్యాధులు పుడతాయి. మరలా ఆమె బ్రహ్మను కూర్చి తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమై ప్రజలను మృత్యువుల్లోకి తీసుకోమంటాడు. ఆమె మరలా కన్నీరు కార్చగా నీటి నుండి కీలకనామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య మంగళవారం మూలా నక్షత్రంలో కేతువు జన్మించాడు. అతన్ని చూచిన బ్రహ్మ, నీవు తెల్లని పగురూపంలో సంచరిస్తూ ప్రజలకు శుభ అశుభాలు ప్రసాదిస్తూ ఉండమని ఆదేశించాడు. ఆనాడే తెల్లని పగరూపంలో కేతువు పుట్టి ధూమకేతువై సంచరింపసాగాడు. ఆ ప్రాణి తలే రాహు నామం ధరించింది. తల నుండి వేరుపడ్డ రాహువుకి దేహం పోతుగాయి పర్వతంపై విసిరివేయబడింది. దీనిని ఒక బ్రాహ్మణుడు భద్రవరించాడు. అది దినదిన ప్రవర్ధమానయ్యంతో పెద్దదైంది. దానికి పాము తల తగిలిచి కేతువు అని నామకరణం చేశాడు. తల పామైతే దేహం రాక్షసుడు. అతడు ఎల్లప్పుడూ 2 చేతులతో అంజలి ఘటిస్తూ ఉంటాడు. కేతువు భార్య చిత్రలేఖ. ఇతడు బాధలకు కారకుడే గాక మానవులకు జ్ఞానమోక్షాలు ప్రసాదిస్తాడు. కుజావత్కేతువు అనే అవ్యోక్తిని అనుసరించి కుదుని ఫలితాలను కూడా కేతువు ఇస్తాడు. కేతువు రంగు ధూమము పొగ, ఆయుధము గద, వాహనము గ్రద్ద. కేతువుని ఇలా ధ్యానించాలి. ధూమ్రద్విభావహం ద్విభాహవః సర్వే గతినే వికృతాననాః రుద్రాసనగతా నిత్యం కేతవస్సుర్వరప్రధ. మత్స్యపురాణం 14:8. కేతువుకు 2 చేతులు. అతడు ధూమ్రవర్ణుడు. అతని ముఖం వికారంగా ఉంటుంది. అతని 2 చేతుల్లో ఒకటి గదను, రెండవది వరముద్రను దాల్చి ఉంటుంది. అతడు ఎప్పుడూ గ్రద్ద మీదనే ఆశీనుడై ఉంటాడు. కేతువు గ్రహాది దేవత చిత్రగుప్తుడు. చిత్రగుప్తుని గురించి కొన్ని విషయాలు. వృష్ట్యాదిలో బ్రహ్మజ్ఞానంలో లీనమై ఉన్నవాడు. కొంతకాలానికి ఆయన శరీరం నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవించాడు. అతని ఒక చేత శిరాపాత్ర ఉన్నది, రెండవ దానిలో లేఖిని ఉన్నది. అతడే చిత్రగుప్తుడు. అతనికి బ్రహ్మ పురమాయించిన పని ఏమంటే సర్వప్రాణులు సత్ అసత్ కర్మ పద్దులు రాయడం. అతడు యముని ప్రక్కనే ఉండి తన పని నిర్వహిస్తూ ఉంటాడు. యముడు మృత్యుల పాప పుణ్యాల పద్దులు ఈతన్ని అడిగి తెలుసుకొని ఆయా వ్యక్తులకు తగిన ఫలాలను శిక్షలను నిర్ణయిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాహీకుడు అనే దుర్వ్యసనపరుడైన బ్రాహ్మణ్ణి మరణానంతరం యమదూతలు యముని వద్దకు తీసుకువచ్చారు. అతన్ని గురించి చిత్రగుప్తుణ్ణి అడగ్గా ఆ వ్యక్తి గర్భస్థుడైనప్పటి నుంచి మరణించేదాకా చేసిన కర్మలనన్నింటిని వినిపించాడు. స్కంద పురాణం. చిత్రగుప్తుని ధ్యానించవలసిన విధానం ఇలాగున్నది. అపేత్యవేషం స్వాగారం ద్విభుజం సౌమ్యాదర్శనం దక్షిణే లేఖినీం చైవ దదత్వామీ చ పత్రకం పింగశ్చశ్రుకేశాక్షం చిత్రగుప్తం విభావయే. శ్రీతత్వనిధి. చిత్రగుప్తుని వేషం సుందరం, స్వరూపము సుందరమే. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. కుడి చేత లేఖిని, ఎడమ చేత వ్రాయడానికి కావలసిన సామగ్రి ఉంది. అతని మీసాలు, కేశము, నేత్రాలు పసుపు రంగులో ఉంటాయి. అసలు చిత్రగుప్తుడనే మాటకు అర్థం గుప్తమైన రహస్యాలు కూడా విషయాలను చిత్రించే అనగా రచించేవాడు అని. శ్రీకాళహస్తి క్షేత్రం కాలసర్పదోష నివారణ పూజ. నిత్యము వేల సంఖ్యలో రాహుకేతు కాలసర్పదోష నివారణ పూజ పేరుతో భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. పూజాధికారులు నిర్వహించేటప్పుడు ఆరాధించే దేవతల పూర్తి సమాచారం తెలిపి నిర్వహిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కనుక రాహుకేతు కాలసర్ప దోషాదులు ఏమిటో సంగ్రహంగా తెలుసుకుందాం. నవగ్రహాల్లో రాహువు కేతువులను ఛాయాగ్రహాలంటారు. రాహువు శనిలాగే క్రూరగ్రహమే. పౌరమండలంలో సంచరించే గ్రహాల ప్రభావం మానవుల మీద పడుతుంది. అందుకే జాతక చక్రం వేసేటప్పుడు
ఆ క్షణంలో గ్రహాల స్థితిగతుల్ని నిర్ధారిస్తారు. బృహజ్జాతకాన్ని ప్రమాణంగా స్వీకరించే భారతీయుల్లాగే విశ్వవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆస్తికులు గ్రహ సంచార సమాచారం మేరకు రాయించుకుంటారు. రాహుకేతువుల రాశి స్థానాల్ని బట్టి 12 రకాల సర్పదోషాలు ఉంటాయని చెప్తారు. అది అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధర, శేషనాగానేది. శ్రీకాళహస్తి క్షేత్రంలోని వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచదారి. కాళహస్తి పేరులోని కాళము రాహువు, శ్రీ సాలీడు అనగా కీటకము, విషభరితమైన పురుగు. కీటకాలన్నీ కేతు రూపాలే కనుక ఈ రాహుకేతు సంకేతాలైన విషాన్ని హరించేవాడు హరుడు. అతడే శ్రీకాళహస్తీశ్వరుడు. కాలసర్పదోషం ఉన్నవారు స్వయంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో నిర్వహించే సర్పదోష నివారణ పూజలో పాల్గొంటే అన్ని విధాల సర్పదోషాల బాధలు నివారింపబడతాయి. కేవలం వ్యక్తులకేగాక వ్యాపార సంస్థలకు, గ్రామాలకు, నగరాలకు, దేశాలకు కూడా ఈ దోషం ఉంటుంది. కనుక దోష నివారణ కోసం చర్యలు చేపట్టాలి. రాహుకేతువుల జపం, క్షేత్ర సందర్శనం, ఓం నమ శివాయ మంత్ర జపం, ఓం నవకులాయ విద్మహే, ఓం నవకులాయ విద్మహే, విషదంతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ అనే నాగగాయత్రి పఠనంతో దోషం శాంతిస్తుంది. పూజా మందిరంలో నెమలి ఈకను పూజించాలి. ఈ క్రింది నాగదేవత స్తోత్రం పఠించాలి. అనంత వాసుకిం శేషం పద్మనాభమచకం బలం శంఖపాలం కర్కోటకం కాళీయం తక్షకం దధా ఏతాని సంస్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే సర్పదోషక్షయార్థం చ పుత్రపౌత్రాన్ సమృద్ధయే తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. కాలసర్పదోషం అంటే ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటాయి? శ్రీకాళహస్తిలో దోష నివారణ పూజలు, వాని ప్రత్యేకతలు. అధిక సంఖ్యలో భారతీయులు జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసిస్తారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వీరు కష్ట నష్టాలు సంభవించినప్పుడు పూర్వజన్మ బలం అనుకుంటారు. శని, అంగారక, రాహు, కేతుగ్రహాల వల్ల ఎక్కువ కష్టాలు వస్తాయని మన వారి నమ్మకం. ఒక్కొక్కరి జాతక ప్రకారం ఆయా గ్రహాల వల్ల కలిగే మంచి చెడుల తీవ్రత ఆ గ్రహంపై ఇతర గ్రహాల ప్రభావం పడే తీవ్రతను బట్టి ఉంటుంది. ఈ మధ్య కాలసర్పదోషం గురించి ఎక్కువ మంది ఆందోళన చెందుతూ ఆ దోష నివారణ కోసం పండితులు సూచించిన క్షేత్రాల్లో పూజలు చేయించుకుంటున్నారు. అందులో ఈ కాళహస్తి క్షేత్రం ప్రముఖ స్థానంలో ఉన్నది. ఇక్కడ రాహుకేతు పూజల కోసం నిత్యము వందలాది భక్తులు దేశం నలుమూల నుండి వస్తుంటారు. సామాన్యుల నుండి దేశంలో ప్రముఖ నేతలు, న్యాయమూర్తులు, పండితులు, కళాకారులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ జీవితాల్లో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల నుండి బయటపడవచ్చుననే ప్రగాఢ విశ్వాసం అన్ని వర్గాల్లో వారిలో ఉన్నదనడానికి ఇది గొప్ప నిదర్శనం. సంతానం లేదని, వివాహం కాలేదని, వృత్తి ఉద్యోగాల్లో ప్రశాంతత లేదని, వ్యాపారాదుల్లో నష్టాలు వస్తున్నాయని, రోగాలు నొప్పులు బాధిస్తున్నాయని, అల్పాయుష్కులుగా పిల్లలు పుడుతున్నారని, పుట్టిన సంతానం వల్ల తల్లిదండ్రులకు సంతోషం ఉండటం లేదని, ఇలా ఎన్నో సమస్యలతో వచ్చి ఈ సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటున్నారు. మన దేశంలో జ్యోతిష శాస్త్రాన్ని అక్షరబద్ధం చేసిన ఆద్యులు, మహాత్ములు ఇద్దరు ఉన్నారు. ఒకరు పరాశర మహర్షి, రెండవ వారు బృహజ్జాతకం రాసిన వరాహమిహిరుడు. బృహజ్జాతకం రాసిన వరాహమిహిరుడు గురించి, అతని గ్రంథానికి ఉన్న శాస్త్రీయత గురించి ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది. ఈ పండితుడు భోజరాజు ఆస్థానంలో ఉండిన నవరత్నాలు అనబడే ఆస్థాన విద్వాంసుల్లో ఒక్కడు. ఇతరులు కాళిదాసాదులు. రాజుకు లేక కలిగిన పుత్ర సంతానాన్ని గురించిన జాతకం చెప్పమంటూ చాలామంది పండితులను పిలిపించి అడిగాడట బోధుడు. అందరూ అత్యద్భుత భవితవ్యం ఉందని చెప్పగా వరాహమిహిరుడు మాత్రం రాజపుత్రుడు అల్పాయుష్కుడని, వరాహం వల్ల వర్ణిస్తాడని, మరణించే దినము సమయాన్ని కూడా స్పష్టంగా చెప్పాడట. రాజుగారి కోపం వచ్చింది. బాలుడు గండం ఎదుర్కొనేదాకా పండితుడిని కారాగారంలో బంధించమన్నాడు. పిల్లవానికి పూర్తి రక్షణ ఏర్పాటు చేశాడు. పిల్లవాడు మరణించే దినం గడియ రానే వచ్చాయి. పండితుణ్ణి పిలిపించి రాజు ఇలా అన్నాడు: పండిత శిఖామణి,
నా కొడుకు అంతఃపురంలో క్షేమంగా బ్రతికే ఉన్నాడు. నీ జ్యోతిష్యం ఏమయ్యింది? నీ తల తీయించమంటావా అని అన్నాడు. ఆ మాటలకు పండితుడు గట్టిగా జవాబు చెబుతూ, రాజా, నీ కొడుకు మరణించాడు. కొన్ని క్షణాల క్రిందటే నీ కొడుకు చనిపోయాడు. వెళ్ళి చూసుకోండి అన్నాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. అంతఃపుర సేవకుని పిలిచి తన కుమారుణ్ణి తెమ్మన్నాడు. కొంతసేపటిగా సేవకుడు ఏడుస్తూ వచ్చి, రాజా, రాకుమారుడు పూజా మందిరంలో మరణించబడి ఉన్నాడు. అతని డొక్కలో మందిరంలోని బంగారు వరాహమూర్తి విగ్రహం గుచ్చుకొని రక్తం ఓడుతున్నది అని బదులు చెప్పాడు. రాజు దుఃఖంలోనే పండితుని అభినందించి మిహిరుడు అనే ఆ పండితునికి వరాహ మిహిరుడు అని బిరుదునిచ్చాడు. అతని శాస్త్రాన్ని అక్షరబద్ధం చేయమన్నాడు. అదే సంస్కృతంలో ఉన్న బృహజ్జాతకం. కాలసర్పదోషం అంటే ఏమిటి? అసలు గ్రహాలు బడి ఏడేనని, రాహుకేతువులు ఛాయాగ్రహాలని ముందే చెప్పుకున్నాం. నారాయణుని అనుగ్రహంతో రాహుకేతువులకు గ్రహస్థితి లభించింది కనుక నవగ్రహాలయ్యాయి. అందులో రాహుకేతువులు క్రూరమైనవిగా చెప్పబడ్డాయి. ఇవి మేలు కూడా చేస్తాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కాలసర్పదోషం అనేది రాహుకేతు గ్రహాల మధ్య మిగిలిన 7 గ్రహాలు ఉన్నప్పుడు సంభవిస్తుంది. రాహువు నుండి మొదలై కేతువుకు మధ్యగా మిగిలిన 7 గ్రహాలుంటే దాన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. కేతువు నుండి మొదలై రాహువు మధ్య 7 గ్రహాలుంటే అపసవ్యకాల సర్పదోషం అంటారు. దీనివల్ల కష్ట నష్టాలు ఉండవంటారు. కొందరు కాలసర్పదోషాన్ని కాలసర్ప యోగం అంటారు. అంటే ఇందులో శుభాశుభాలు రెండూ ఇమిడి ఉన్నాయన్నమాట. రాశి చక్రంలో కాలసర్పయోగాన్ని లగ్నం నుంచి లెక్కించాలి. ఉదాహరణకు ఈ క్రింది 2 రాశి చక్రాలు గమనించగలరు. రాశి చక్రం భయంకరమైన కాలసర్పదోషాలుంటే గ్రహస్థితులు ఇలా చెబుతున్నారు. రాశి చక్రంలో రాహువు నుండి 8వ స్థానంలో రవి ఉన్నప్పుడు, 2 చంద్రుని నుండి 8వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నప్పుడు, 3 లగ్నం నుండి 6, 7, 8 స్థానాల్లో రాహువు ఉన్నప్పుడు, 4 లగ్నం నుండి త్రికోణంలో కానీ కేంద్రంలో కానీ రాహుకేతువులు ఉన్నప్పుడు సర్పదోషంగా భావించాలి. రాహుకేతువుల మధ్య 7 గ్రహాలు ఉన్నప్పటి స్థితిని సర్పదోషం అనడానికి శ్లోకాలు ప్రమాణం. అగ్రే రాహురధౌ కేతుః మధ్యే షడ్గ్రహౌ తథా యది కాల సర్పాఖ్య యోగాయ నృపరాశ్ర వినాశనం. అగ్రే కేతరదౌ రాహు గర్భస్థే సప్తకే తథా యది అపసవ్యకాల సర్పాఖ్య దోషయం నృపాణం సమరం భవేత్. అపసవ్యకాల సర్పదోష కాలాల్లో రాజ్యాధికారికి, రాష్ట్రానికి, దేశం జరిగే నష్టం, యుద్ధ భీతిని గురించి పై శ్లోకాలు చెబుతున్నాయి. అలాగే అగ్రే రాహురధకేతు సర్వే మధ్యగతాగ్రహ యోగోయం కాల సర్పాఖ్యో శీఘ్రతంతు వినాశయ. అగ్రే వాచేతు పృష్ఠతోత్వేక పార్శ్వే భావం స్వకే రాహుకేతేన ఖేతః యోగా ప్రోక్త కాల సర్పశ్చ తస్మిన్ జాతో జాతం వార్ధపుత్రాదిభీయాత్. ముందు రాహువు వెనుక కేతువు ఉంటే మధ్యలో ఇతర గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకులకు ధనలోపం, సంతాన పీడ, వ్యాపారాదుల్లో నష్టము, కుటుంబంలో కలహాదులు సంభవిస్తాయి. రాహుకేతు గ్రహస్థితులను గూర్చి ఖగోళ శాస్త్రజ్ఞుల విశ్లేషణ. రాహుకేతువులనే ఛాయాగ్రహాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి సమసప్తక స్థితిలో, అంటే 180 డిగ్రీల అంశంపై ఉంటాయి. ఈ స్థితినే కాలసర్ప రూపంగా భావిస్తున్నాము. భూగ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని మనకు తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కాంతి వృత్తం అంటారు. చంద్రుడు భూగ్రహాన్ని చుట్టుతున్న సందర్భంలో ఎక్కడైతే ఈ కాంతి వృత్తాన్ని తాగుతాడో ఆ బిందువుల్ని రాహుకేతువులు అంటారు. పై బిందువు రాహువు, క్రింది బిందువు కేతువు. ఈ 2 బిందువులుగా సరిగ్గా ఒకదానికోటి 180 డిగ్రీల్లో ఉంటాయి. ఈ కారణం వల్లనే రాహువు, కేతువులు నిత్యం వక్రీయ గతిలో ఉంటూ ఎప్పుడూ బలంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. జ్యోతిషంలో ప్రామాణికులైన పరాశరుడు, వరాహమిరుడు తమ గ్రంథాల్లో కాలసర్పయోగాన్ని గురించి చెప్పలేదు, కానీ నవస్యోగం గురించి చెప్పారు. నవస్యోగం అంటే ఆయా కాలాల్లో ఆకాశంలో గ్రహాలుండే స్థానాలని అర్థం.
పరాశర మహర్షి దశయోగం గురించి చెబుతూ సూర్యుడు అంగారకుడు శనిగ్రహాలు కనుక జాతక చక్రంలో 4, 7, 10వ స్థానంలో ఉన్నట్లయితే అది మంగళయోగం అన్నాడు. లగ్న సప్తమ భాగంలో అనిగ్రహాలు ఉంటే షటక్క యోగం, దశమ చతుర్థంలో నిగ్రహాలు ఉంటే వివాహ యోగం, నవమ పంచమ మరియు లగ్నంలో నిగ్రహాలు ఉంటే హరయోగం అవుతుంది. అనగా నభస్యోగంలో గ్రహాల స్థితిని బట్టి జాతకులకు ఫలితాలు ఉన్నాయన్నమాట. రాహుకేతువుల్లో రాహు ప్రభావం కేతువు కంటే అధికం. ఈ 2 గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కానీ, ఈ రెండింటి మధ్య ఇతర గ్రహాలు ఉన్నప్పుడు కానీ సర్పదోషం ఏర్పడుతుంది. పండితుల అభిప్రాయం ప్రకారం ఏ గ్రహాలైతే రాహుకేతువుల మధ్య ఉన్నాయో వాటిని రాహుకేతువుల పరిధి నుంచి తప్పించడం సాధ్యమవుతుందని, అలా చేస్తే సర్పదోషం భంగం జరుగుతుందని, అందుకే సర్పదోష నివారణ పూజ అవసరమని అంటున్నారు. రాహుకేతువులనే కాలసర్పాలు అంటున్నాము. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారని మనకు తెలుసు. ఈ గమనంలో ఓ గ్రహం నీడ మరొక దానిపై పడినప్పుడు సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయని మనకు విజ్ఞాన శాస్త్రం వివరిస్తున్నది. సూర్యగ్రహణాన్ని రాహువుగా, చంద్రగ్రహణాన్ని కేతువుగా పేర్కొంటున్నాము. కాలం అంటే మరణమనే అర్థము ఉన్నది. రాహువు కాలానికి ప్రతీక, మరణ సమానమైన బాధల్ని కలిగిస్తారు. అర్పము అంటే ఇక్కడ కేతువు అని భావించాలి. కేతువు రూపం కూడా సర్పమే. అర్పప్రతిమానమైన బాధల్ని, భయాన్ని కేతువు కలిగిస్తాడు. ఈ 2 గ్రహాల ప్రభావాన్ని నివారించుకోవడానికి జ్యోతిశాస్త్రం వివరించే విషయ పరిజ్ఞానాన్ని కాలసర్పయోగం అంటారు. కాళహస్తీశ్వర కాలసర్పయంత్రం సర్పదోషం ఉన్నవారు పూజింపదగినది. మంత్రం: పూర్వే బలువది పాతు, దక్షిణే పాతు శంకరః, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠస్తదోత్తరే, ఈశాన్యాం పాతు మాం శర్వో, యాజ్ఞేయాం పార్వతీపతిః, నైరుత్యాం పాతు మాం రుద్రో, వాయవ్య నీలలోహితః, ఊర్ధ్వే త్రిలోచనః పాతు, అధరాయాం మహేశ్వరః, ఏతాభ్యో 10 దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః. రాహు కవచ స్తోత్రం: నీలాంబర శిరః పాతు, లలాటలోకవందిత, చక్షుషి పాతు మే రాహు, స్తోత్రే మే అర్ధశరీరవాన్, నాసికాం కరాళస్య, శూలపాణిర్ముఖం మమ, సింహం మే సింహికా, జిహ్వం మే సింహికా సూను, కంఠం మే కసనాశనః, భుజంగేశో భుజౌ పాతు, నీలమార్యకరౌ మమ, పాతు పక్షౌ తమో మూర్తి, పాతు లాభివిధుం విధుం తుదా కటిం మే వికటః పాతు, ఊరు మే సురపూజితః, స్వర్భానుజానుని పాతు, జంగే మే పాతు జవ్యయః, గుల్బౌ గ్రహాధిపం పాతు, నీలచందనభూషితః, పాదౌ నీలాంబరః పాతు, సర్వాంగం సింహికాసుతః ఫలశ్రుతి. రాహోరిదం కవచన మీప్సిత వస్తుదం, యో భక్త్యా పఠత్యనుదినం, నీయత శుచిస్థన్ ప్రాప్నోతి కీర్తిమతులాంచ శ్రియం, అమృద్ధిం ఆరోగ్యమాయుర్విజయావసిత ప్రసాదవాత్. రాహుగ్ర మంగళాష్టకం. రాహు సింహళదేశపో నిరుతి, కృష్ణాంగశూర్పాసనో, యః పైటీన స గోత్రజోస్యతు, సావిర్దోర్వాముఖం దక్షిణం, యః సర్వో వ్యధిదైవతం నిరుతిం, ప్రఖ్యాత్య దేవః సదా, షట్క్రిస్తశుభకృచ్ఛ సింహికసుత, కుర్యాత్ సదా మంగళం. కేతుకవచ స్తోత్రం: చిత్రవర్ణ శిరః పాతు, పాలం మే ధూమ్రవర్ణకః, పాతు నేత్రే పింగళాక్షో,
श्रुतिवेरक्षलोचनः ग्राणं पातु सुवर्णाभो द्विभुजं सिंहिकासुतः पातु कण्ठं च मे केतु कन्दौ पातु ग्रहाधिपः बाहु पातु सुरश्रेष्ठः उच्छिं महोरगः पातु सिंहासनः कटिं पातु मध्यं पातु महासुरः ऊरुः पातु महाशीर्षो जानुनी च प्रकोपनः पातु पादौ च मे रौद्रः सर्वाङ्गं रविमर्दकः फलश्रुति इदं च कवचं दिव्यं सर्वरोगविनाशनं सर्वदुःखविनाशनं च सत्यवेतन्न संशयः केतुग्रहमङ्गलाष्टकं केतुर्जयैमिनिगोत्रजः कुशसमेद्वायव्यकोणे स्थितः चित्राङ्कद्वजलाञ्छनो हि भगवान् यो दक्षिणौ शामुकः ब्रह्मा चैव तु चित्रगुप्तादिपः प्रत्यादिदेवः सदा षट्त्रिंशत्सुभकृच्च तद्भरपतिः कुर्यात् सदा मङ्गलम् शुभं भूयात् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ఓం శాంతి శాంతి శాంతి. నవగ్రహ చరిత్ర రాహుకేతు సర్పదోష నివారణ పూజా విశేషాలు సమాప్తం. ఈ నవగ్రహ చరిత్రను మనసారా విన్నట్లయితే, దినం వింటున్నట్లయితే నవగ్రహ దోషాల యొక్క పరిహారం జరుగుతుంది. జాతక చక్రంలో ఎక్కడైనా దోషం ఉన్నట్లయితే ఆ గ్రహదోష పరిహారం అవుతుంది. పరిహారమయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయి. కాబట్టి ఈ నవగ్రహ చరిత్రను ప్రతిరోజు వింటూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలగాలని కోరుకుంటూ దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. స్వస్తి.